కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మైనర్ బాలిక కేసు విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జడ్జిగా వ్యవహరిస్తున్నారంటూ సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. భవిష్యత్తులో ఆయన మీకు పాఠాలు చెప్పే రోజు వస్తుందన్నారు. ఇది చాలా సున్నితమైన సమస్యను సున్నితంగా పరిష్కరించినాం. ఎక్కడైనా సెక్షన్స్లలో ఏమైనా లోపం ఉందా, లేకపోతే అరెస్టులో లోపం ఉందా, రిమాండ్లో లోపం ఉందా, కోర్టులో మా వాదనలో ఏమైనా లోపం ఉందా, ఎక్కడ లోపం ఉంది చెప్పండి. ఒక్కటే కేటీఆర్కు బండి సంజయ్కి ఏదో పంచాయతీ ఉంది, ఆ పంచాయతీని పిల్లల మీద పెట్టి కేటీఆర్ తీర్చుకోవాలనుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ ఉద్యోగం పోయింది కాబట్టి ఉద్యోగం లేక గాలికి తిరుగుతా నేనే విచారణ అధికారిని అని ఆయన ఇంకా భ్రమలలో ఉన్నట్టున్నాడు. ఆయన తీసేసిన తహసీల్దార్, ఆయనకి ఇది అర్థమైతే లేదు. ఈ రోజులో ఆ నిందితును కాపాడిన విధవ ఎవడు? నువ్వా కేంద్ర మంత్రి? చెప్పు. 9 రోజులు ఎక్కడ దాచిపెట్టారు మీ పోలీసులు? అంత పనికి మళ్ళీ అయిపోయినరా రేవంత్ రెడ్డి రాగానే? మా నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తా ఉన్నాను. మా పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఐపీఎస్, అద్భుతంగా పోరాటం చేసిండు ఆయన. సెక్షన్లతో సహా ఏది ఎప్పుడు ఏంటి ఎట్లా పెట్టాలి మీడియాను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు చెబుతూ మా పార్టీ తరఫున ఆ బాలికకు న్యాయం జరగాలని పోరాడింది మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. నేను ఆయనను కూడా పట్టుకొని మాట్లాడతాడు. ఆర్ఎస్ ప్రవీణ్ జడ్జా? ఆర్ఎస్ ప్రవీణ్ జడ్జి కాదు, కానీ భవిష్యత్తులో తప్పకుండా నీకు పాఠాలు చెప్పే రోజు వస్తుంది.